మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. మావయ్య, నేను ఉద్యోగం చేయొచ్చా? ఏంటమ్మా, నిజంగానా? అంటే నేను కూడా చదువు పూర్తయ్యాక ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనుకున్నాను మావయ్య. నా ఖర్చులకైనా సంపాదించుకున్నట్టుంటుంది, నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నట్టుంటుంది కదా మావయ్య. నువ్వంటున్నది కరెక్టేనమ్మా. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. నీ ఖర్చుల కోసమే ఈ ఉద్యోగం అన్నట్టు మాట్లాడితే మాత్రం నేను హర్ట్ అవుతాను. అయ్యో మావయ్య, నా మాటల్ని మీరు ఇంకోలా తీసుకోకండి. ఆస్తిపాస్తులు, సంపద అని కాకుండా ప్రతి దాంట్లోనూ ఇంట్లో వాళ్ళందరికీ ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంటుందమ్మా. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలువమ్మా. ఈ ఇంటికి దేవకి తర్వాత అన్నీ నువ్వే. మొన్న ఆఫీస్లో ఎదురైన బిజినెస్ వ్యవహారాన్ని చాలా సింపుల్గా చక్కబెట్టినప్పుడే అనుకున్నానమ్మా, బిజినెస్ వ్యవహారాల్లో నువ్వు కూడా చాలా స్మార్ట్ అని. అయ్యో, నాకు బిజినెస్ వ్యవహారాల గురించి అంతగా ఐడియా లేదు మావయ్య. ఆ సమయంలో నాకు తోచింది చెప్పాను. అంతేనమ్మా, ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవ్వరికీ తెలీదు. ఆ సమయం వచ్చినప్పుడు అలా బయటపడిపోతుందంతే. మన శక్తి ఆ సమయంలో ఎలా ఉపయోగపడిందనేదే అసలు పాయింట్. ఎరా నందు, తను ఉద్యోగం చేస్తానంటుంది, నువ్వే చెప్పాలి మరి. పని చేస్తానంటే నేను అభ్యంతరం చెప్పడానికి ఏముంది నాన్న, తప్పకుండా చేయొచ్చు. సూపర్ రా. ఇంతకీ మధు ఏం చేయగలదనుకుంటున్నావు? మన కంపెనీలో మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వచ్చింది కదా నాన్న. ఎలాగూ ఆ హెడ్ని మార్చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్కి మధునే హెడ్గా నియమిద్దాం నాన్న. వావ్, సూపర్ రా. గుడ్ డెసిషన్ తీసుకున్నావురా. అయ్యో, నాకు మరీ అంత పెద్ద పోస్ట్ ఎందుకండి? నువ్వేం చేయగలవో చూశాను. నీ క్యాపబిలిటీస్ మీద నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమండి, అలాగే మీ బామ్మర్దికి కూడా ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాడు. నా బావమర్ది అని చెప్పి చాలా తెలివిగా బంతిని నా కోట్లోకేసావేంటి దేవకి? నీ తమ్ముడు అని చెప్పుకోలేక నా బావమర్ది అంటున్నావు. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. శకుంతల గారి ముద్దుల కుమారుడని చెప్పాలి కదత్తయ్య? ఎంతైనా కొడుకు కదా అల్లుడు. ఎరా, ఏం చదువుకున్నావు నువ్వు? లోకం చదువుకున్నాను బావుగారు. రే, లోకం గాలి తిరుగుడు వేర్రా. లోకం చదవడం కాదు. చదువులో ఏం చదువుకున్నావో చెప్పు. ఓ అదే, 9th పాస్ బావుగారు. 10th ఫెయిల్ అని చెప్పొచ్చు కదరా? లేదు లేదు, 9th పాస్ బావా. ఇది వీడి తెలివితేటలు ఇలా ఉన్నాయి దేవకి. 10th ఫెయిల్ అని చెప్పుకోవడానికి నామోషి వీడికి. 9th పాస్ అని చెప్తున్నాడు. ఇంతకీ వీడికి ఏ ఉద్యోగం ఇవ్వాలంటావు? ఆఫీస్లో ఫైల్స్, టీ కాఫీలు మోయడం తప్ప? పోనీ ఆ ఉద్యోగమే ఇప్పించండి. అలాగే దేవకి, నువ్వు చెప్పావు కదా. రేపటి నుంచి నువ్వు చక్కగా ఆఫీస్కి వెళ్ళి యూనిఫామ్ వేసుకుని ఫైళ్లు, టీ కాఫీలు మోసి, ఓకే? ఏ మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. కడుపు మండిపోతుంది. అవును, కారం కారంగా ఉన్నవి కుంభాలు కుంభాలు తింటే ఇలానే కడుపు మండుతుంది. వయసు అయిపోయిన తర్వాత ఏది తినాలో ఏది తినకూడదో చూసి తినాలి. ఉన్నమాట అంటే అలా ఉరిమి చూస్తావేంటి? చూడ్డం కాదురా, నీ పేకనుకి చంపేయాలనుంది. ఇంట్లో జరుగుతున్న దాని గురించి నా బాధ వెళ్ళగొక్కుతుంటే అది కూడా నీకు వెటకారం అయిపోయిందా? అయినా కన్నతల్లి తినే తిండి గురించి నువ్విలా మాట్లాడతావరా? నువ్వు తినేదే దండగ తిండి. ఇదిగో, నువ్వు నా తిండి గురించి మాట్లాడుకో. కనీసం ఆ తిండి కూడా పెట్టకుండా తీసుకెళ్ళి ఆఫీసులో టీలు కాఫీలు మోసే పనికి, ఫైళ్లు మోసే పనికి పంపిస్తున్నారు. ఆపండి మీ గోల. ఎలా ఆపమంటావే? ఇంట్లో ఏం జరిగినా మధు తగుదనమ్మా అంటూ అన్నిట్లో దూరిపోతుంది.
మంచి పేరు కొట్టేస్తుంది. అందరి దృష్టిలో ఏదో రకంగా ఆ పిల్లని చెడు చేద్దాం, మెల్లగా అందరి మనసుల్లో విషం చల్లి మధుని దూరం చేద్దాం అనుకున్నాం. కానీ అందరి దగ్గర ఆ పిల్ల మంచి పేరు సంపాదించుకుంటోంది. ఇప్పుడు కూడా చూడు, మన మాట వినని సుధీర్కి ఏం మాయమాటలు చెప్పిందో తెలియదు గాని వాణ్ణి కూడా ఒప్పించేసింది. ఆ విషయంలో మాత్రం మధుని ఏమనకే. వాడి ఇల్లొదిలి వెళ్ళిపోయింటే అక్క అసలు తట్టుకునేదే కాదు. అది కరెక్టేరా, కానీ అది అందరి ముందు జరగకుండా మన వరకే తెలుసుంటే బావుండేది. ముఖ్యంగా మీ బావకి తెలుసుండకూడదు. ఇప్పుడు చూడు, అల్లుడికి తెలియడం వల్ల మధుని నెత్తిన పెట్టుకుని ఓహో అని మురిసిపోతున్నాడు. అది సరిపోదన్నట్టు భోజనం సమయంలో కూడా ఆ పిల్ల ఆఫీసులో ఏదో ఘనకార్యం చేసిందని తెగ పొగిడాడు. ఇవన్నీ మాటల వరకు ఉండుంటే పర్వాలేదు, కాని అంతటితో ఆగలేదు కదా. ఆ పిల్ల నేను ఉద్యోగం చేయొచ్చా అని అడిగేసరికి మీ బావేదో వరాలిచ్చే దేవుళ్లాగా నీకు లేనిదా అమ్మా, సంతోషంగా చెయ్యమ్మా అనేశాడు. మిగతా విషయాల్లో అందరి మాట విన్నా, వ్యాపార విషయంలో మాత్రం ఎవరి మాట వినని నందు కూడా ఆ పిల్ల ఉద్యోగ విషయం వచ్చేసరికి అడ్డు చెప్పకుండా ఆ పిల్లకు అనుకూలంగా వెంటనే డైనింగ్ టేబుల్ మీద అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి పలానా పోస్ట్ అని కూడా చెప్పేశాడు. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేసి యజమానిలాగా కూర్చుని ఆఫీసుని చక్కపెడుతుందా? సుధీర్ కూడా వెళ్తాడు కదా. సుధీర్ నందుతో సమానంగా వ్యాపారాలు చేసుకోబోతున్నాడు. వాళ్ళిద్దరిని మించేం ఉండదు కదా ఆ పిల్ల పోస్టు. నువ్వు చెప్పింది కరెక్టే కోటి. ఎంతైనా ఆ పిల్ల ఈ ఇంటి కోడలు. తన తెలివితేటలు చూసి ఏదో ఒక డిపార్ట్మెంట్ చూసుకోవడానికి హెడ్గా నియమించారు. ఎంత హెడ్ అయినా ఆ పిల్ల ఒక ఉద్యోగి, యజమాని అవ్వదు. కానీ నా కొడుకు అలా కాదు. నందుతో సమానంగా కంపెనీ యజమాని స్థాయిలోనో స్థానంలోనో కూర్చుంటాడే తప్ప సాధారణ ఉద్యోగి స్థాయిలో మాత్రం కూర్చోడు. అంతా బాగానే ఉంది. నీ కొడుకులు మాత్రం యజమానులుగా ఉంటారు. నేను నీ తోడబుట్టిన పాపానికి వాళ్ళకి టీలు కాఫీలు మోస్తూ ఆఫీసులో పడుండాలా? నా వల్ల కాదది. నేను వెళ్ళను. రేయ్, నిన్నక్కడ ఉద్యోగానికి పంపిస్తుంది. అక్కడ ఏ తేడా జరిగినా నా తరఫున నువ్వొకడివి ఆఫీసులో ఉంటావని. అలా ఉండాలంటే నాకు కూడా ఏదో ఒక జనరల్ మేనేజర్ పోస్టో ఒక ఎండీ పోస్టో ఇవ్వచ్చు కదా. నీ పూర్తి పేరు ఒకసారి చెప్పరా. చెప్తే మేనేజర్ పోస్ట్ ఇప్పిస్తావా? నువ్వు ముందు చెప్పు. పుణ్యకోటి. ఏది నీ పేరుకి స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగా PUNNIKOTI పుణ్యకోటి. నీ పేరుకి స్పెల్లింగ్ చెప్పడానికే ఇన్నిసార్లు తడుముకొని తప్పుగా చెప్తున్నావు. సంతకం పెట్టడం కూడా సరిగ్గా రాదు. బయటికెళ్ళి నేరాలు చేసి జైల్లో మగ్గడం కంటే ఏసీ ఆఫీస్లో కూర్చుని గౌరవంగా పనిచేసుకోవడం మంచిది కదరా. నా వల్ల కాదక్క. నేను చైర్మన్ బావమరిదిని. అదే ఆఫీస్లో అంత చిన్న పని చేయడం నాకు ఇష్టం లేదక్క. రేయ్, ఇంకోసారి ఆ మాట అనుకో. నిన్ను పంపిస్తున్నది మనం అనుకున్నవన్నీ నెరవేర్చడానికి. అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయి, అర్థమైందా? దయచేసి ఆ మనిషి గురించి మాట్లాడకు. అసలు ఆ మనిషి గురించి మాట్లాడేదైతే నువ్వు కూడా నాతో మాట్లాడద్దు. ఈ అమ్మాయి కాల్ చేస్తుంది ఏంటి? హలో మధు గారు.